విజయవాడ ప్రసాదంపాడులో టీడీపీ నేత ఇంటిపై రాళ్ల దాడి కలకలం రేపింది. టీడీపీ నేత గూడవల్లి నరసయ్య ఇంటిపై దుండగులు దాడికి తెగబడ్డారు. ఆయన ఇంటి ఆవరణలోని 3 కార్ల అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రసాదంపాడులో టీడీపీ ఆఫీస్ ఏర్పాటుకు నరసయ్య స్థలం ఇచ్చారు. ఇక నిన్న యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ జనసేన నాయకులు భారీగా హాజరయ్యారు. సమావేశంలో గూడవల్లి నరసయ్య కీలక పాత్ర పోషించారు. టీడీపీ జనసేన సమావేశం విజయవంతం కావడంతో అక్కసుతో వైసీపీ నేతలే దాడికి పాల్పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేత ఇంటిపై దాడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, అప్డేట్స్ ఏంటి? గన్నవరం నియోజకవర్గంలో ప్రసాదంపాడులోని గోడవల్లి నర్సయ్య ఇంట్లో మొత్తం కూడా గుర్తు తెలియని దుండగులు వచ్చి ఆయన కారు అద్దాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఏదైతే నిన్న గన్నవరం నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున అటు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీ అటు జనసేన కార్యకర్తలు ప్రజలు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే నర్సయ్య కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పి మొత్తం కూడా గుర్తు తెలియని దుండగులు రాత్రి వచ్చి మొత్తం కూడా ముసుగులు ధరించి మొత్తం కూడా కారు అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడటానికి యార్లగడ్డ వెంకట్రావు గారు అలాగే నరసయ్య గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసు. సార్, నరసయ్య గారు చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటి? నేను మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి నమ్ముకుని తెలుగుదేశం పార్టీలో నేను సర్వీస్ చేస్తూ ఉన్నా. అదే ఇదిలో గతంలో ఎమ్మెల్యే గారికి కూడా నేను పనిచేస్తాం. మా ఊళ్ళో అత్యధిక మెజార్టీ వచ్చేటట్టు మేము పార్టీకి కష్టపడి ఇది చేస్తాం. ఆ రకంగానే చేస్తూ ఉన్నాం. ఆ రోజున కూడా ఆయన పార్టీ మారుతుంటే పార్టీ మారటానికి ఇది లేదు అనే దాంట్లో కూడా ముందుగా చెప్పిన వ్యక్తిని. ఆ తర్వాత ధర్మిలా ఆయనతో పాటు మేము పార్టీలో మారలేదనే దాంతో అనేక రకాల మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అనే దాంట్లో నా స్థలాన్ని నేను అద్దెకించుకుంటే నెలకి 3 లక్షల రూపాయల వచ్చే స్థలానికి ఎన్ఓసి ఇవ్వనీయకుండా ఆపుతాం. ఆ నెక్స్ట్ నన్ను ఫోన్లు చేయమంటాం. నేను ఫోన్లు కూడా చేయనని చెప్తాం. ఆ తర్వాత పార్టీ ఆఫీసు గన్నవరం ఆఫీసులో తగలబెడతాం. ఆ రోజున మా ఆఫీసు మీదే తగలబెడతాం. మా వాళ్ళ మీదే దాడులు చేస్తాం. మళ్ళీ మా మీదే ఎస్సీ ఎస్టీ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతాం. ఇవన్నీ కూడా చేశారు. అవన్నీ కూడా చేసి ప్రతిసారి ఆ తర్వాత ఫంక్షన్ ఒకసారి గన్నవరంలో ఏబీ కన్వెన్షన్లో ఫంక్షన్ జరుగుతుంటే ఆయన అక్కడ ఎదురుపడతాం. నేను నా దారిని నేను కూర్చుని ఉంటే అక్కడ నేను ఆయన చూసిన వెంటనే లెగవలేదనే దాంతో నా ఎమ్మట కారు ఎంబడించి కొందరిని పంపిస్తాం. ఆ తర్వాత ఈ ఊళ్ళో స్థానికంగా అతని అనుసరులుగా ఆయన చలామణి అవుతున్నాం మనిషి కోర్టుల గారిని కవర్ చేస్తాం. కోర్టులు వచ్చి నన్ను ఎందుకు అతనితో రిస్క్ పెట్టుకుంటాం అని కూడా నాకు నా దృష్టిని ఇది చేస్తాం. నేను ఎవరి మీద వ్యక్తిగతంగా నాకేమీ కష్టాలు లేవు. నేను నా పార్టీకి కట్టుబడి నేను పార్టీ పని చేస్తూ ఉన్నాను. నేను నా పార్టీకి సేవ చేసే దాంట్లో నేను ఏమైనా కూడా పర్వాలేదు. నేను ఏ దాడులైనా కూడా నేను అనుభవిస్తానికి నేను పార్టీకే కమిట్మెంట్ అయ్యి నేను పార్టీకి కష్టపడి పనిచేస్తాను అనేది నేను చెప్తూ, అదే రకంగా ఆ తర్వాత నేను వెంకటరావు వచ్చిన తర్వాత కూడా మా ఊళ్ళో ఏ కార్యక్రమం ఉండా ఆ కార్యక్రమాలకు పార్టీ తరపున ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి పార్టీ కార్యక్రమాలు తీసుకుంటాం బాధ్యతని. అదే రకంగా మేము మా విధానంలో మేము పార్టీని విజయ పందాలు అన్నట్టు ముందుగా నడిపిస్తాం. అట్లాగే మా గ్రామంలో కూడా అన్ని గ్రామాలు, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి మామూలుగా గెలిచినా కూడా మా ప్రసాదంపాడు వరకు మా యొక్క ఇదిలో బీసీ సామాజిక వర్గం శంకర్రావు గారి కుటుంబం నుంచి శంకర్రావు గారి కుటుంబం నుంచి వాళ్ళ కోడలుకి ఏకగ్రీవంగా తెలుగుదేశం తరపున చేస్తాం. మేమందరం కూడా దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్గా మా వాళ్ళందరి కోరికపై నేను ఉంటాం. ఇట్లాగే మా పార్టీ కార్యక్రమాలు కానీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మేము అనేక బాధ్యతలు తీసుకుని నడిపేస్తారు. వెంకట్రావు గారు ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల టీడీపీకి మంచి ఆదరణ లభిస్తుంది. ఏదైతే చంద్రబాబు గారు జైలు నుంచి వచ్చినప్పుడు కానీ లేకపోతే మొన్న ఇటీవల హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నప్పుడు కూడా మొత్తం చాలా ఆదరణ లభించింది. మొత్తం కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతు పలుకుతం కూడా జరిగింది. ఇవన్నీ అంశాలను కూడా వాళ్ళు పరిగణలో తీసుకుని దాడులు తెగబడుతున్నారంటారా? టీడీపీకి రోజు రోజుకి బలం చేకూరుతుందో ఇది దాడులు పాల్పడ్డారు. ఇది పిరికి పందాల చర్యగా నేను భావిస్తున్నా. డెమోక్రసీకి ఇది దుర్దినం టైపు.